నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు నరసింహరావు గారు ఉన్నారు. ఏదైతే ఈ మధ్య కాలంలో బీసీల కోసం ఒక సదస్సును అయితే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 15 తారీఖున వాళ్ళు చేపట్టబోతున్నటువంటి కార్యక్రమాలను వెల్లడించబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన నమస్తే అన్న, చెప్పండి, ఈ యొక్క దేనికోసం ఈ పోరాటం, ఏ పోరాటం చేద్దాం అనుకుంటా ఉన్నారు? తెలంగాణలో అనేక సంవత్సరాలుగా బీసీల ఆత్మగౌరవ పోరాటం జరుగుతూ ఉన్నది. అనేక సంఘాలు, బీసీలకు సంబంధించినటువంటి సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళ త్యాగము బీసీలకు సంబంధించినంత వరకు బాగా పనిచేస్తూ ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో మనకు కావాల్సింది ఏమిటంటే 69లో తెలంగాణ ఉద్యమం జరిగింది. 2001 నుంచి 14 వరకు తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు కేవలము బీసీ రాజ్యాధికారం కోసమే మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అనేక ఉద్యమాలు వచ్చినాయి తెలంగాణలో. ఇప్పుడు కేవలం మనం బీసీలకు సంబంధించినటువంటి ఒక రాజ్యాధికారం పొందాలంటే బీసీలో ఉన్నటువంటి అనేక కులాలు, 134 కులాలు, గ్రామంలోకి వెళ్తే కనీసం 10-15 వృత్తి కులాలు ఉంటాయి. ఈ వృత్తి కులాల మధ్యన సామరస్యత, సఖ్యత, ఒక మంచి భావన అనేటువంటిది లేదు. అందరు కలిసిమెలిసి మేమందరం బీసీలం అనేటువంటి పరిస్థితి లేదు. కావున మన ఆలోచన చాలా అధ్యయనం చేసిన తర్వాత, నాతో పాటు ఇక్కడ మా ఆలోచనలు ఉన్నటువంటి ఆర్గనైజర్స్, లీడర్లు అందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బీసీల మధ్య, అంటే కుల వృత్తుల ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి, చదువుకున్న వాళ్ళు అనుకోండి, కులాల మధ్యన సఖ్యత లేదు. కాబట్టి ఈ భావన తెలంగాణలో వ్యాప్తి చెందించాలని మేము మన ఆలోచన యొక్క ఆధ్వర్యంలో గత 9 మాసాలుగా అనేక ప్రయత్నాలు చేసి కొన్ని వందల మంది మేధావులను, టీచర్లను, లెక్చరర్స్ను, సైంటిస్టులను, అలా విధంగా ఉద్యమకారులను, కవులను, రచయితలను అందరినీ కూడా సమకూర్చి వాళ్ళందరినీ సమీకరించి వాళ్ళ ద్వారా రేపు ఒక కొత్త నూతన శకాన్ని తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని చేయాలనేటువంటి ఆలోచనతో ఈ మన ఆలోచన సాధన సమితి పెట్టడం జరిగింది. ఓకే, ఇది ఉద్యమాలు చేస్తారా లేదంటే రాజకీయంగా ఏదైనా అడుగులు వేయబోతా ఉన్నారా? రాజకీయమైనటువంటి ఆలోచన మాకు ఎక్కడ కూడా లేదు. కేవలము ప్రజలందరినీ కూడా చైతన్యపరచడం. మా బ్యానర్లోనే ఉంది, చైతన్యమే ఆయుధము, ఆయుధమే మా యొక్క సంబంధించినటువంటి రాజ్యాధికారమే మా లక్ష్యం. కానీ ప్రస్తుతము చైతన్యం చేయడం, భావవ్యాప్తి చేయడం. మేమందరం బీసీలమే, మేము 64%, 60%, 62% ఉన్నాం. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్యనే ఒక 10-12 కులాల మధ్యనే ఆ సఖ్యత లేకపోతే, ఆ చైతన్యం లేకపోతే రాష్ట్రం అంతా కూడా ఎట్లా చైతన్యం అవుతుంది? కాబట్టి గ్రామాన్ని యూనిట్గా తీసుకొని, ఒక మండలాన్ని యూనిట్గా తీసుకొని, ఒక అసెంబ్లీని యూనిట్గా తీసుకొని మేము పనిచేయాలనుకుంటున్నాం. కాబట్టి చైతన్యమే మా యొక్క ఆలోచన. ఓకే, అనేక బీసీ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల పనితీరు గతంలో పరిశీలించే ఉంటారు. సాధ్యమైతే అంటారా? అనేక మంది కూడా ప్రయత్నాలు చేశారు బీసీలందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాలి, బీసీలతో రాజ్యాధికారం తీసుకురావాలని చెప్పి. సాధ్యమైతే అని భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు సాధ్యం అనేది, అసాధ్యం అనేది లేదు. కానీ ప్రయత్నం యొక్క ఏదైతే విధానం ఉందో, మార్గం ఏదైతే ఉందో, ఆ మార్గం ఎంచుకోవడంలో కొత్త వాళ్ళు కొంతమంది ఆ రకంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అందరి ప్రయాణం ఒకటే వైపు అయినప్పటికీ కూడా భిన్నమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. పండ్లు అన్ని రకాలు ఉంటాయి, కానీ ఏ పండుకు ఆ పండు రుచి ఉంటుంది. కాబట్టి ఇట్లా ఈ మన ఆలోచన సాధన సమితి ఒక కొత్త పండుని తీసుకురాబోతున్నది, కొత్త ఉద్దేశాన్ని తీసుకురాబోతుంది, కొత్త నవశకాన్ని నిర్మాణం చేయబడుతుంది. చేసినటువంటి వాళ్ళు తప్పు చేశారని కాదు, చేయలేదని కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి ఒక విధానం అనుకోండి, లేదా ఇంకోటి అనుకోండి, మేము అధ్యయనం చేసిన తర్వాత మేము ఒక కొత్త మార్గంలో ఈ యొక్క ఉద్యమాన్ని చేయాలనుకున్నాం. ఓకే, మన ఆలోచన సాధన సమితికి కోసం బీజేపీకి రాజీనామా చేసిరా, లేదంటే బీజేపీ ద్వారా బీసీలకు న్యాయం జరగదు కాబట్టి ఈ కొత్త మార్గం ఎంచుకుందామని చెప్పేసి రాజీనామా చేసిరా? బీజేపీ ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో 3-4 పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ ద్వారా కూడా బీసీలకు న్యాయం జరగదు. ఒక ఆయన రాజ్యాంగం అంటాడు, ఇంకో ఆయన ధర్మం అంటాడు, ఇంకో ఆయన సంస్కృతి అంటాడు, ఇంకో ఆయన జెండాలు అంటారు. ఏ పార్టీల యొక్క రంగుల కూడా బీసీలు ఎదగరు. కేవలం వాళ్ళ నినాదాలు మాత్రమే, పబ్బం గడుపుకోవడానికి మాత్రమే, ఓట్లను దండుకోవడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు తప్ప బీసీలకు న్యాయం చేయరు. అందుగురించే పార్టీలకు అతీతంగా మన ఆలోచన సాధన సమితి పనిచేయబోతుంది. ఓకే, ఫైనల్గా బీసీ ప్రజలకు కావచ్చు, బీసీ నాయకులకు కావచ్చు, ఏం పిలుపునిస్తారు?
ప్రజలు చైతన్యం కావాలి, మీరందరూ చైతన్యం కావాలి, మనం చైతన్యం కావాలి. మనం చైతన్యం అయినప్పుడే, మన ఆత్మగౌరవాన్ని మనం రక్షించుకున్నప్పుడే, మనం ఎవరం మనం తెలుసుకున్నప్పుడే, మన సంస్కృతి ఏంటి తెలుసుకున్నప్పుడే, మన కులవృత్తి యొక్క నైపుణ్యత ఏంటి తెలుసుకున్నప్పుడే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు మనం ఒక అడుగు వేయాలి. అడుగేయకుండా ఇంట్లో కూర్చోనో, లేకపోతే పుస్తకాలు చదువుకుంటూ కూర్చోనో, లేకపోతే రచనలు చేసుకుంటూ కూర్చుంటే ఉద్యమం రాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ద్వారా తెలియజేయడం ఏంటంటే అందరూ బీసీల చైతన్యం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని మన ఆలోచన సాధన సమితి పిలుస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.